హలో వెల్కమ్ టు కృష్ణామృతం. సో మహాకుంభమేళ ప్రయాగ్లో అంటే అలహాబాద్లో జరగబోతుంది అనమాట. అశేష జనం అయితే వస్తారండి, కోట్లలో ఉంటారు ఈ జనం అయితే. మనకు మామూలుగా 4 ప్లేసెస్లో ఈ కుంభమేళ అనేది జరుగుతుంది. ఒకటి ప్రయాగ్రాజు, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. ఈ 4 ప్లేసెస్లో మనకి కుంభమేళ మహాకుంభమేళ అనేది జరుగుతుంది. ఎవ్రీ 12 ఇయర్స్కి మనకు కుంభమేళ ఎలా పుష్కరాలు ఎలా అయితే చేస్తామో అదే విధంగా చేస్తారనమాట. కుంభమేళ అంటే ఏంటి అంటే, కుంభ అంటే ఒక పాత్ర అన్నమాట, ఒక కుండ లాంటి పాత్ర. దానిలో అమృతము తీసుకెళ్తూ ఉంటే 4 చుక్కలు ఈ 4 ప్లేసెస్లో పడింది. క్షీరసాగర మదనంలో జరిగినటువంటి దీంట్లో హాలాహలం వచ్చిన తర్వాత అమృతం వస్తుంది కదా, ఆ 4 చుక్కల అమృతము మనకు భూమి మీద పడింది అనేసి చెప్తారనమాట. ఈ కుంభమేళాకి అశేషంగా అయితే నాగసాధువులు, యోగులు, సిద్ధులు, మునులు ఇలా చాలా మంది వస్తూ ఉంటారండి. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఏంటని తెలియదు, కానీ కుంభమేళా టైంకి అయితే మాత్రం అందరు వచ్చేస్తారనమాట. మామూలు ప్రజల కన్నా కూడా వీళ్ళు ఫస్ట్ అక్కడ ఉంటారు. వీళ్ళ పూజలు, వీళ్ళ స్నానాలు అయిన తర్వాతనే మనలాంటి వాళ్ళందరం కూడా అక్కడికి చేరుకుంటామన్నమాట. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఈ యొక్క కుంభమేళా దీనికి సంబంధించిన దాన్ని ఒక వ్రతం లాగా చేస్తారండి, ఒక దీక్ష లాగా చేస్తారు. మనం ఏదో పుణ్యం వస్తుందని వెళ్తాము, స్నానం చేస్తాం, వచ్చేస్తాం. కానీ ఈ నాగసాధువులు, అఘోరాలు అలా కాకుండా అక్కడ ఒక దీక్ష లాగా చేసి కంప్లీట్ అయ్యే వరకు కూడా అక్కడే ఉండి వాళ్ళు వెళ్తారనమాట. ముందుగా నదీమ తల్లికి మనము దండం పెట్టుకొని ప్రవేశిస్తాము నదీమ తల్లిలో. అందుకని పసుపు, కుంకుమ, హారతి, పువ్వులు సమర్పించిన తర్వాత ఇంకా అక్కడే కొంతమంది పాలు కూడా పెట్టుకొని తిరుగుతుంటారండి. మనము ఆ పాలను కూడా అమ్మవారికి క్షీరాభిషేకం చేసినట్టుగా అనుకొని మనము అలా సమర్పించి మనము నదీమ తల్లిలోకి వెళ్ళొచ్చు అనమాట. సో మేము 2013 కుంభమేళ మహాకుంభమేళ అలహాబాద్లో జరిగినప్పుడు, ప్రయాగ్రాజ్లో జరిగినప్పుడు మేము వెళ్ళటం జరిగింది. చాలా అద్భుతమైన ప్లేసు, త్రివేణి సంగమం అండి. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసేటువంటి ప్లేస్ అనమాట. నార్మల్గా వెళ్తే మనం ఆ 3 నదులు కలిసే ప్లేస్కి వెళ్ళొచ్చు, కానీ ఈ కుంభమేళా టైంలో అక్కడికి వదలరు. కానీ ఈసారి అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు ఏదో చేశారని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలా పూజ చేసిన తర్వాత మనము ఈ యొక్క నదిలోకి దిగి, ఎంతమంది జనం వచ్చినా కూడా వాళ్ళు స్నానాలు చేసుకొని బయటకు వచ్చేస్తుంటారు. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళకండి, ఎక్కువ వాల్యుబుల్ థింగ్స్ తీసుకెళ్ళకండి, క్యాష్ క్యారీ చేయకుండా. ఇప్పుడు అన్ని ఆన్లైన్ పేమెంట్స్ అయిపోయినాయి కాబట్టి సో మీరు ఆన్లైన్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో అలాంటిది ప్లాన్ చేస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో అలా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా మనము కుంభమేళకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా నీటిలోకి దిగండి. ఎక్కడ పడితే అక్కడ అలా మట్టి లాగేసినట్టు ఉంటుంది, కానీ బట్ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి. ఇలా బయటకు వెళ్ళి మనము అంతమంది క్రౌడ్లో మనము ఆ వాటర్లో దిగుతాం కాబట్టి ఎక్కువ అంటు రోగాలు ప్రబలే అవకాశం కూడా ఉంది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకు పుష్కరుడు ఈ నదీమ తల్లిలో ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ పుష్కరాల టైంలో, మహాకుంభమేళా టైంలో మనం నదీమ స్నానం చేస్తే మంచిది అనుకొని మనం అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము వేరే కొని తెచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సో నాకు ఒక చిన్న మంచి అలవాటు ఉంది. ఏమంటే, ఎక్కడ నదీ ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఆ నది యొక్క పవిత్రమైన నది యొక్క నీటిని నేను తీసుకొని వచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే మన ఇంట్లో మంచి చెడులు జరిగినప్పుడు ఇల్లంతా చల్లడానికి లేదు, మనకు శుద్ధి చేసుకోవాలా అనుకున్నప్పుడు కూడా మనం స్నానం చేసే నీటిలో ఈ యొక్క వాటర్ని వేసుకొని మనము పోసుకోవచ్చు. ఇలాంటి కొన్ని వాటికి నేను ఆ వాటర్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే మీరు కూడా అలా పుష్కరాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఇలా కుంభమేళాకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ నది జలాన్ని తీసుకొని వచ్చి
ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ప్రోక్షణ చేయండి, అంతటి భాగ్యం కలిగినట్టే అనేసి నేను ఫీల్ అవుతాను. మీరు కూడా అలా ఫీల్ అయ్యేటువంటి ఖచ్చితంగా చేయండి. కృష్ణామృతం ఛానల్లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. शंभो है शंभो 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 शंभो है शंभो